తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు గురువారం నిప్పులు చెరిగారు. ఏపీలో ఇచ్చిన హామీలను ఆయన ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. రైతులకు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు 18,000 కోట్లు మాత్రమే చంద్రబాబు మాఫీ చేశారని చెప్పారు. విశ్వసనీయతకు కేసీఆర్ మారుపేరన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లోనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు. 16 లక్షల ఎకరాలకు నీళ్లు ప్రాణహిత చేవెలను చేపట్టారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయకట్టును 37 లక్షల ఎకరాలకు పెంచామని హరీష్ రావు చెప్పారు. ఆయకట్టు పెరిగితే అంచనా వ్యయం పెరగదా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 17,000 కోట్ల నుంచి 38,500 కోట్లకు పెంచలేదా అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే చంద్రబాబు ఆపేందుకు లేఖలు రాయలేదా అని ప్రశ్నించారు. 2014లో బీజేపీతో పొత్తును చారిత్రక అవసరమని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు చారిత్రక అవసరమని అంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 4 పార్టీలతో కూడిన మహాకూటమి ప్రజాకూటమి కాదని, అది దగా కూటమి అని హరీష్ రావు అన్నారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అంటూ ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు వద్దంటున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు రుద్దుతుందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఇంకా చాలా వరకు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. చంద్రబాబును నమ్ముకుని ఏపీలో రైతులు రోడ్డు మీద పడ్డారని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీలు తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని చెప్పారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా హరీష్ రావు వ్యాఖ్యానించారు.